What is our previous year? What is our previous year? 24. What is our assessment year? 25, 26. What is the Finance Act applicable to us? Previous year ముందు వచ్చింది అంటే ఫెబ్ 2024లో వచ్చింది అంటే ఏమొస్తారమ్మా? ఫినాన్స్ యాక్ట్ 24. ఏ అటెంప్ట్ చెప్పినా ఈ మూడు చెప్పగలిగి ఉండాలి మీరు. మనకి ఏ అటెంప్ట్ చెప్పినా ఈ మూడు మీరు చెప్పగలిగి ఉండాలి, అప్పుడు కరెక్ట్గా. సో వీ హ్యావ్ డిస్కస్ దిస్ వన్. ఇన్కమ్ అంటే ఏంటో చూసాం. ఇన్కమ్ అంటే రెగ్యులరా ఇర్రెగ్యులరా? రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. మా ఇన్కమ్ అంటే ఇన్ ఇండియానా అవుట్ సైడ్ ఇండియానా? బోత్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా. ఇన్కమ్ అంటే లీగలా ఇల్లీగలా? బోత్ లీగల్ అండ్ ఇల్లీగల్. ఇన్కమ్ అంటే రెవెన్యూనా క్యాపిటలా? బోత్ రెవెన్యూ క్యాపిటల్లో ఏదైతే క్యాపిటల్ సెట్ అవుతారో అదే రెవెన్యూ అండ్ క్యాపిటల్. ఇన్కమ్ అంటే డైరెక్ట్లీ రిసీవ్డా ఇండైరెక్ట్లీ రిసీవ్డా? బోత్. అర్థమైందా? ఇట్లా ఇన్కమ్ గురించి చూసాం. పర్సన్ అంటే ఎవరెవరు వస్తారమ్మా? ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఫార్మ్, కంపెనీ, ఏఓపి, బిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపి. సార్ ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లికబిలిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఛార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్, ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్, ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఎర్న్డ్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్. ఎర్న్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్లో సంపాదించిన ఇన్కమ్ ఈస్ టాక్సబుల్ ఎట్ ది రేట్స్, ఈస్ టాక్సబుల్ ఎట్ ది రేట్స్ అప్లికబుల్ ఇన్ అసెస్మెంట్. అసెస్మెంట్ ఇయర్ మనం అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్ రేట్స్ చెప్తాం కదా. అసెస్మెంట్ ఇయర్లో అప్లై అయ్యే రేట్స్కి అది వాడి మనం టాక్సిబుల్ చేస్తాం. నేను చెప్పండి అమ్మా ఛార్జింగ్ సెక్షన్ డెఫినేషన్. ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అంటే అందరూ చేస్తారు. ఎర్న్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ ఈస్ టాక్సిబుల్ ఎట్ ది రేట్స్ అప్లికబుల్ ఇన్ అసెస్మెంట్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఛార్జింగ్ సెక్షన్. ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ earned during previous year is taxable at the rates applicable in assessment. సింపుల్. మనం ఇన్కమ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, పర్సన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. మేజర్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్ ఇస్ ట్యాక్స్ రేట్. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్ ఎస్ఎస్సి డెఫినేషన్ చూసాం. డిపార్ట్మెంట్ ఎవరితో డీల్ చేసినా, ఎవరి డిపార్ట్మెంట్లో డీల్ చేసినా వాళ్ళందరినీ ఏమంటామా? ఎస్ఎస్సి. అది ట్యాక్స్ పే చేయడానికి అవ్వచ్చు, రిఫండ్ అవ్వచ్చు, ఆర్ ఎనీ ప్రొసీడింగ్స్ అవ్వచ్చు, ఆర్ పాన్ అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే డిపార్ట్మెంట్తో ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ డీల్ చేస్తుంటే వాళ్ళని ఎస్ఎస్సి అని వస్తుంది.
సార్ దెన్ వాట్ ఈస్ గ్రాస్ టోటల్ ఇన్కమ్? హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పాను నేను, చెప్పండి. 5 హెడ్స్. సార్ చాలా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి, వాటిని మనం 5 హెడ్స్ కింద క్లాసిఫై చేసాం. ఏంటమ్మా హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పండి? 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. ఇవి 5 హెడ్స్ కింద చేసాం. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ. పీజీబీపీ ఫుల్ ఫామ్ ప్రాఫిట్ ఆర్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ప్రాఫిట్ ఆర్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. నెక్స్ట్ హెడ్ ఏంటమ్మా? క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ హెడ్స్లో ఎక్కడ రాలేదంటే లాస్ట్ హెడ్లో వచ్చేస్తుంది. సార్ ఈ పర్టికులర్ హెడ్స్ అన్ని చూస్తే మీరు ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇవే 5 హెడ్స్. మన సిలబస్ ఇదే మేజర్ సిలబస్. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు వచ్చేది ఏంటమ్మా? గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు వచ్చేది ఏంటమ్మా? గ్రాస్ టోటల్ ఇన్కమ్. మీ ఇన్కమ్ మొత్తం గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్. సార్ అందరికీ అన్నీ ఉంటాయా? కొన్నే ఉంటాయా? అన్నీ ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ ఉంటుంది, కొంతమందికి రెంట్ కూడా ఉంటుంది, క్యాపిటల్ గెయిన్ కూడా రావచ్చు అయ్యర్ ఏదైనా అసెట్ సేల్ చేస్తే, బిజినెస్ కూడా చేస్తున్నారు వాళ్ళు, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, అన్నీ ఉన్నాయి. చూసారు, మీకు అన్నీ ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సాలరీ రావాలి, మంచిగా 2-3 ఇల్లు కనుక్కోవాలి, ఒక ఇంట్లో మీరు ఉండాలి, ఇంకో ఇల్లుని రెంట్కి ఇవ్వాలి అంటే ఏది కూడా వస్తుంది, రెంట్. ప్రాపర్టీ. హైదరాబాద్లో సెటిల్ అయ్యేదైతే అంతేనమ్మా. చక్క మంచి ప్యాకేజ్ 2 lakhs ప్యాకేజ్ దాకా కొట్టండి. 1 lakh to 2 lakhs. ఎంత ఖర్చు పెట్టినా 50-60 ఖర్చు పెట్టేది. మిగతాది ఏం చేస్తారు? హౌసింగ్ లోన్ పెట్టి హౌసింగ్ కొనేయండి 2-3. ఎందుకంటే డబుల్ అవుతుందమ్మా హైదరాబాద్లో, నీకు డబుల్ త్రిబుల్ అవుతుంది, మళ్ళీ తర్వాత కొనలేరు. కొనేసి ఒకటి రెంట్కి ఇవ్వండి, ఒకటి మీరు ఉండండి. రెంట్ కాస్త హాఫ్ ఈఎంఐ వెళ్ళిపోవాలి, రెంట్ వచ్చే దగ్గరే కొనండి. అంటే మీకు ఏది కూడా వస్తుంది, రెంట్. ఏదో బిజినెస్ కూడా స్టార్ట్ చేయండి. ఏదో బిజినెస్ స్టార్ట్ చేయండి. ఏది ఇక్కడ కొనేది ఏదో ఒక హౌస్, 2 హౌస్, మూడోది ల్యాండ్ కొనండి, చిన్న షాప్ పెట్టండి, బిస్కెట్లు చాక్లెట్లు అమ్మేయండి. కొత్తగా మీరే తయారు చేయండి అమ్మా, ఆనియన్ బిస్కెట్స్ అని ఏదో కొత్తగా ఏదో ప్రొడక్ట్ మీరే కొత్తది, ఆనియన్ బిస్కెట్స్ అని ఏదో తయారు చేయండి. ఆనియన్స్తో తయారు చేసిన బిస్కెట్ ఎవరు చేయలేదుగా ఇంతవరకు, మీరు చేయండి. ఆనియన్ ఐస్ క్రీమ్ అనండి, పొటాటో ఐస్ క్రీమ్ అనండి. ఇట్లా ఐస్ క్రీమ్ హెల్త్కి బ్యాడ్ కదా, మీరు వెజిటేబుల్స్ ఐస్ క్రీమ్ చేయండి, ఆ ఫ్లేవర్ వేయండి చాలు, అంతే. ఏది చెప్పినా కొనేస్తారమ్మా హైదరాబాద్లో. సరే బిజినెస్ మంచి రేట్ వస్తే ఇది అమ్మేసేయండి, ఏమొస్తుంది? క్యాపిటల్ గెయిన్. ఏదో హౌస్ అమ్మేయండి, మంచి రేట్ వస్తే గెయిన్. ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, బ్యాంకులో వేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. కొంత ఎఫ్డి కూడా చేసుకోండి అమ్మా. ఇవి ఉన్నాయి మీకు, మొత్తం యాడ్ చేయండి, ఏమొస్తుంది మీకు? గ్రాస్ టోటల్. ఇవన్నీ యాడ్ చేస్తే గ్రాస్ టోటల్. ఇవన్నీ జరిగిపోవాలి 10 ఏళ్లలో, వచ్చి నాకు కనపడాలి. సార్ మీరు చెప్పారు ఆ రోజు, మీరు దీవించారు అన్నీ ఉండాలని, అలాగే అన్నీ ఉన్నాయి సార్, వాటితో పాటు సమస్యలు కూడా ఉన్నాయి సార్, ఈఎంఐలు కూడా ఉన్నాయి సార్, రావాలి నా దగ్గరికి. సరే, గ్రాస్ టోటల్ ఇన్కమ్. సార్ వాట్ ఈస్ గ్రాస్ టోటల్ ఇన్కమ్? ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ప్రాఫిట్ ఆర్ గెయిన్స్ ఫ్రమ్ పీజీబీపీ అంటే ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అన్ని యాడ్ చేస్తే మీకు వస్తుంది. సార్ ఇది. దెన్ వాట్ ఈస్ ఎగ్జంప్షన్, వాట్ ఈస్ రిడక్షన్? వాట్ ఈస్ ఎగ్జంప్షన్, వాట్ ఈస్ రిడక్షన్? ఎగ్జామ్షన్, ఎవ్రీ ఇన్కమ్ ఈస్ చార్జ్డ్ టు ట్యాక్స్ అన్లెస్ స్పెసిఫికలీ ఎగ్జామ్టెడ్. సెక్షన్ 10లో చెప్తారమ్మా ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అని. ఏ సెక్షన్లో చెప్తారు? సెక్షన్ 10. సెక్షన్ 10లో ఒక లిస్ట్ ఆఫ్ ఇన్కమ్స్ చెప్పాము. ఏంటి కొన్ని చెప్పు? అగ్రికల్చర్ ఇన్కమ్, ఎల్ఐసి ప్రీమియం, ఎల్ఐసి కట్టుకుంటే ఎల్ఐసి ఏదైతే నువ్వు క్లెయిమ్ చేసావో అది, కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు, అవన్నీ సెక్షన్ 10లో చెప్పాను. అవన్నీ నువ్వు అసలు తీసుకోవద్దు, గ్రాస్ టోటల్ ఇన్కమ్లోనే తీసుకోవద్దు. ఎందుకు సార్? ఎగ్జామ్టెడ్, ట్యాక్స్ వేయద్దు, అది ఇన్కమే కానీ ట్యాక్స్ వేయద్దు, అది ఇన్కమే కానీ ట్యాక్స్ వేయద్దు, ఎగ్జామ్టెడ్. డిడక్షన్. దెన్ వాట్ ఈస్ డిడక్షన్? డిడక్షన్స్ అనేది హెడ్ వైజ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు శాలరీ సంపాదిస్తున్నావు, ఖర్చులు ఉంటాయి కదా. ఎంత ఉంటాయి అమ్మా సంవత్సరానికి మనకు శాలరీ ఖర్చులు ఎంత ఉంటాయి? నెలకి ఎంత ఉంటాయి మన ఖర్చు? 30,000-40,000 ఉంటుంది మంత్లీ. సంవత్సరానికంటే వేయండి,
30,000 ఆర్ 40,000, 30,000 ఇంటూ 12 వేయండి, ఎంతమ్మా? 3,60,000. శాలరీ హెడ్లో నేను 50,000 ఇస్తాను. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కింద 2,50,000 ఇస్తాను. 50 ప్లస్ 2,50,000 ఎంతమ్మా? 3,00,000. సరిపోయేలా? చాలా మంది శాలరీలో 50 ఇచ్చారు, శాలరీలో 50 ఇచ్చారు అని గొడవ పడతారు. అమ్మా ఏం సరిపోద్ది, ఏం సార్? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇచ్చాను నేను, అది ఇది కలపాలి. అంటే హెడ్ వైజ్ ఇస్తాను, కొంత అమౌంట్ ఓవరాల్గా కూడా ఇస్తాను. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అని కొన్ని డిడక్షన్స్ ఎంత ఇస్తానమ్మా? చాప్టర్ 6 అంటే నువ్వు సేవింగ్స్ చేస్తే మళ్ళీ అది డిడక్షన్ ఇస్తాను. అంటే నీ ఖర్చుల్లో ఆ 30,000లో నువ్వు ఎల్ఐసి కడుతున్నావు, డిడక్షన్ ఇస్తాను. హౌసింగ్ ఈఎంఐ కడుతున్నావు, డిడక్షన్ ఇస్తాను ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ అయితే. సేవింగ్స్ చేస్తున్నావు, ఎన్పిఎస్, డిడక్షన్ ఇస్తాను. అలా డిడక్షన్స్ ఇస్తున్నారు. అది పోగా మిగతాదే ట్యాక్స్ కట్టు. డిడక్షన్ అంటే ఏంటమ్మా? నువ్వు ఫస్ట్ ఇన్కమ్ కింద చూపించాలి, దాని తర్వాత ఇదిగో నేను ఎల్ఐసి కట్టానని రెడ్యూస్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రాస్ శాలరీ చూపించాలి, తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ తీసేయాలి 50. నెట్ తీసుకోకూడదు ఎప్పుడు, గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి ఇవి తీసేయాలి. అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్లో అమౌంట్ ఉంటుంది, నువ్వు నేను చెప్పినట్టు ఖర్చు పెడితే ఎల్ఐసి చేసావా అయితే డిడక్షన్ తీసు. ఇలా డిడక్షన్స్ అనేది హెడ్ వైజ్ ఉంటాయి, ఆర్ కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఓవరాల్గా కూడా ఉంటాయి. 80 సెక్షన్లో చెప్తాడమ్మా. ఎగ్జామ్స్టెడ్ ఇన్కమ్స్ ఏ సెక్షన్లో చెప్తాడమ్మా? 10లో. డిడక్షన్స్ ఎక్కడ చెప్తాడమ్మా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జామ్షన్స్ అండ్ డిడక్షన్స్? ఎగ్జామ్షన్స్ అసలు నువ్వు గ్రాస్ టోటల్ ఇన్కమ్లోనే తీసుకో, సెక్షన్ 10లో చెప్పాడు అంటేనే. డిడక్షన్ అని చెప్పాడంటే ఇన్కమ్లో తీసుకొని తర్వాత రెడ్యూస్ చేస్తా. సార్ ఎగ్జామ్షన్స్ మీన్స్ 100% exempted, నాట్ చార్జబుల్ టు tax. Reduction means partial exemption, only certain percentage of income is exempted. కొంత ఇస్తా డిడక్షన్. సర్టెన్ ఇన్కమ్స్ ఆర్ ఎక్కడ ఇచ్చాడమ్మా ఎగ్జామ్షన్స్ అన్ని? సెక్షన్ 10లో. ఇక్కడ ఏ సెక్షన్లో ఇచ్చాడు? సెక్షన్ 80లో. డిడక్షన్స్ చెప్పింది సెక్షన్ 80. హెడ్ వైజ్ కూడా ఉంటాయి. ఓవరాల్గా గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి ఇదిగో నీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ని ఇదిగో నేను చెప్పినట్టు ఇదిగో 80C నుంచి 80Uలో చెప్పాను, అలా నువ్వు కొన్ని చెప్పు. ఎల్ఐసి తీసుకుంటే, హౌసింగ్ లోన్ కడితే, అలా 80C నుంచి 80U వరకు కొన్ని పనులు చెప్పాను, ఆ పనులు చేస్తే నీకు డిడక్షన్స్. ఆల్రెడీ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ని నువ్వు ఇలా స్పెండ్ చేస్తే, ఎలా స్పెండ్ చేస్తే 80C నుంచి 80Uలో చెప్పినట్టు స్పెండ్ చేస్తే, ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ దెన్ నువ్వు రెడ్యూస్ చేసుకో. లేదు నేను పిజ్జా తిన్నాను, ఇక్కడ 80C నుంచి 80Uలో పిజ్జా తింటే డిడక్షన్. ఎల్ఐసి if income is exempted, it is not considered in gross total income, taxation consider చేయడం. Deduction are available in two ways. Head wise ఇస్తాను, gross total income. First from individual head and second from gross total income. అది మనకి చాప్టర్స్ అయ్యే కొద్దీ తెలుస్తూ ఉంటుంది మీకు. డిడక్షన్స్ చాప్టర్ సపరేట్. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్లో రావు, అగ్రికల్చర్ ఇన్కమ్ లాంటివి. డిడక్షన్ అంటే హెడ్ వైజ్ ఇస్తారు, అట్ ది సేమ్ టైం ఓవరాల్గా కూడా ఇస్తారు. 80C డిడక్షన్స్, 80U డిడక్షన్, సెక్షన్ 80 డిడక్షన్. సెక్షన్ 80 డిడక్షన్స్ చాప్టర్ 6A డిడక్షన్స్ అని కూడా అంటారు. దెన్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? సో టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి డిడక్షన్స్ నువ్వు 80C నుంచి 80U వరకు చెప్పిన కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ స్పెండ్ చేస్తే నేనేం చేస్తాను? డిడక్షన్స్ ఇస్తాను. ఆ డిడక్షన్స్ తీసేస్తే నీకు వచ్చేది ఏంటమ్మా? టోటల్ ఇన్కమ్. దీన్నే టోటల్ ఇన్కమ్ ఆ టాక్సబుల్ ఇన్కమ్ అంటారు. దీన్నే టోటల్ ఇన్కమ్ అంటారు. ఇంకొక నేమ్ కూడా ఉంది, ఏంటమ్మా అది? టాక్సబుల్ ఇన్కమ్ అని కూడా అంటారు. టోటల్ ఇన్కమ్ ఆర్ టాక్సబుల్, టోటల్ ఇన్కమ్ అంటారు ఆర్ టాక్సబుల్ ఇన్కమ్. Sir, total income is the income after reducing deductions under chapter 6A. Chapter 6A అంటే ఏ సెక్షన్ అమ్మా? 80C to 80U from gross total income. This income is also called taxable income on which tax is computed. దీని మీద ట్యాక్స్ కంప్యూట్ చేస్తాం కాబట్టి ఈ అమౌంట్ మీద దీన్ని taxable income అని కూడా అంటారు. ఈ అమౌంట్ మీద ట్యాక్స్ కంప్యూట్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటారమ్మా? taxable income అని కూడా అంటారు. ఇప్పటి వరకు 2-3 డెఫినేషన్లు చెప్పు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ డెఫినేషన్, ఎడిషన్ ఆఫ్ ఆల్ హెడ్స్, సమ్ ఆఫ్ ఆల్ హెడ్స్. తర్వాత ఎగ్జంప్షన్, సెక్షన్ 10లో చెప్పినవి గ్రాస్ టోటల్ ఇన్కమ్లో తీసుకోకూడదు. ఈవెన్ ఇట్ ఈస్ ఇన్కమ్, డోంట్ టేక్ ఇట్. నెక్స్ట్ డిడక్షన్స్,
కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు రెడ్యూస్ చేసుకోవచ్చు గ్రాస్ టోటల్ ఇన్కమ్. అది 80 సెక్షన్లో చెప్పాడు. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ ఫార్ములా ఏంటమ్మా? టోటల్ ఇన్కమ్ ఫార్ములా గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్స్. ఏమొస్తుందమ్మా? టోటల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్. ఓకేనా? సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్స్ ఇస్ నథింగ్ బట్ టోటల్ ఇన్కమ్. దెన్ వాట్ ఈస్ రిలీఫ్? సార్ రిలీఫ్ అంటే ఏంటి సార్ అంటే, నువ్వు ఆల్రెడీ వేరే కంట్రీలో ట్యాక్స్ పే చేసావు. ట్యాక్స్ పెయిడ్ ఇన్ యూఎస్ఏలో ఆల్రెడీ ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేసావు. యూఎస్ఏకి మనకి ఒక అగ్రిమెంట్ ఉంది, డబుల్ టాక్సేషన్ వేయకూడదు అని. ఆల్రెడీ ఆ కంట్రీలో ట్యాక్స్ పే చేసావు కాబట్టి దాన్ని నేను రిలీఫ్ ఇస్తాను. ఏమిస్తానమ్మా? రిలీఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీ ఇండియన్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ట్యాక్స్ ఎంత వచ్చింది ఆ ఇన్కమ్ మీద? 100. ఆల్రెడీ యుఎస్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసావు ఎంతమ్మా? 60. ఇంకెంత పే చేస్తే సరిపోతుంది? 40. నేను యుఎస్ గవర్నమెంట్ చూసుకుంటాం, నువ్వు మాత్రం ఆ యుఎస్ గవర్నమెంట్కి పే చేసిన ట్యాక్స్ తీసేసి రిమైనింగ్ నాకు ఇవ్వు చాలు, రూపీస్లో కన్వర్ట్ చేసిన తర్వాత. సార్ ఏదైతే ట్యాక్స్ ఆల్రెడీ నాతో అగ్రిమెంట్, పాకిస్తాన్తో అగ్రిమెంట్ ఉందా? నో, రిలీఫ్ ఇవ్వను. యుఎస్తో అగ్రిమెంట్ ఉందా? ఉంది, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, ఎస్ రిలీఫ్ ఇస్తాను, తీసేసి రిమైనింగ్. సార్ నా ట్యాక్స్ వరకే రిలీఫ్ ఇస్తాను నేను ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్లో 100 ట్యాక్స్ అమ్మా నా రూల్స్ ప్రకారం. ఏ రూల్స్ ప్రకారం? ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. ఆల్రెడీ యుఎస్ గవర్నమెంట్కి 150 కట్టేసావు ట్యాక్స్. ఇప్పుడు చెప్పమ్మా ఎంత ఇస్తావు రిలీఫ్? 100 ఇస్తాను, 50 రిఫండ్ ఏమి ఇవ్వు. అంటే రిలీఫ్ ఎంత ఇస్తావు? 100 ఇస్తావు కాబట్టి ట్యాక్స్ ఎంత కట్టాలి? 0. అదేంటి -50 కదా? -50 కాదు, నేను ఇవ్వను. సో ఇది ఆల్రెడీ ఎవరికి పే చేసావు అమ్మా? యుఎస్ గవర్నమెంట్కి పే చేసావు, యుఎస్ఏకి. సార్ రిలీఫ్ ఓన్లీ 100 ఇస్తాను, ఇది ఇండియన్ ట్యాక్స్ అమ్మా 100. నువ్వు ఇంతకంటే ఎక్కువ పే చేస్తే నేను రిలీఫ్ నా ట్యాక్స్ ఎంతో అంతే ఇస్తాను, మిగతా అది రిఫండ్ అయితే ఇవ్వను. సో ట్యాక్స్ కంప్యూటేషన్ ఫస్ట్ నెట్ ట్యాక్స్ లైబిలిటీ, నెక్స్ట్ ట్యాక్స్ ఇన్కమ్, ట్యాక్సబుల్ ఇన్కమ్ కంప్యూట్ చేసి దాని మీద ట్యాక్స్ లైబిలిటీ, దాని మీద ట్యాక్స్ పే. ఫస్ట్ ఏది కంప్యూట్ చేయాలి నువ్వు? ట్యాక్స్ ఎంత అంటే టోటల్ ఇన్కమ్ ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్. దాన్ని యూజ్ చేసి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ట్యాక్స్ లైబిలిటీ. దానికి కొన్ని అడ్జస్ట్మెంట్ చేసి ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అప్లై చేసి దానికి సర్చార్జ్, సెస్, రిలీఫ్లు అన్ని అడ్జస్ట్ చేస్తే ఏమొస్తుందమ్మా? ట్యాక్స్ పేయబుల్. 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి నువ్వు ట్యాక్స్ కంప్యూట్. ఫస్ట్ ఏం కంప్యూట్ చేయాలమ్మా? టోటల్ ఇన్కమ్ ఆర్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఆర్ నెట్ టోటల్ ఇన్కమ్ అని కూడా అనవచ్చు. దాంట్లోంచి దాన్ని బేస్ చేసుకుని ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? సెకండ్ స్టెప్ ట్యాక్స్ లైబిలిటీ, స్లాబ్ రేట్స్ అప్లై చేసి, ట్యాక్స్ రేట్స్ అప్లై చేసి, దాని నుంచి నువ్వు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత రిలీఫ్ అవన్నీ ఏం చేయాలి? ట్యాక్స్ పేయబుల్. ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నావే, సమరీ డయాగ్రామ్స్ లాగేసాను చూడండి అమ్మా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గివ్స్ పవర్ టు లెవీ కలెక్ట్ టాక్సెస్ విత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టు ఎవరికమ్మా? సెంట్రల్ అండ్ స్టేట్. పార్లమెంట్ అండ్ స్టేట్స్ ఆర్ ఎంఫోర్డ్ టు మేక్ లాస్ ఆన్ ద మ్యాటర్ ఇంట్రెస్టెడ్ ఇన్ 7th షెడ్యూల్ ఆర్టికల్ 246. అంటే మనం చెప్పుకున్నాం కదమ్మా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ చెప్పింది ఎక్కడ? ఆర్టికల్ 246. అది ఆల్రెడీ పైన మనం ఆల్రెడీ అయిపోయింది. 46 ఆర్టికల్ స్టేట్ సెంట్రల్ డివైడ్ చేసుకున్నారు. యూనియన్ లిస్ట్లోనేమో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది అదర్ దాన్ అగ్రికల్చర్. స్టేట్ లిస్ట్లో అగ్రికల్చర్ మీద ఏదైనా ట్యాక్స్ వేయాలంటే వేయచ్చు. కాంకరెంట్ లిస్ట్లో జిఎస్టీ ఉంటుంది. ఇదంతా చెప్పింది ఆర్టికల్ నెంబర్ ఎంతమ్మా? ఆర్టికల్ 246. అదే చెప్పాడు చూడండి అమ్మా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, ఇవన్నీ. ఎక్స్క్లూజివ్ మ్యాటర్ ఆర్ లాస్ లిస్ట్, లెజిస్లేచర్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఉంది, బోత్ ది గవర్నమెంట్స్ కాంకరెంట్. వీటి గురించి ఆల్రెడీ చెప్పాం. యూనియన్ అంటే పార్లమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ అంటే లెజిస్లేచర్ అంటే స్టేట్ అసెంబ్లీ, కాంకరెంట్ అంటే బోత్. ఇప్పటి వరకు కొంత చెప్పుకున్నాం. సార్ ఇండియాలో ఒక బిజినెస్ చేయాలి అంటే, నువ్వు ఇండియాలో బిజినెస్ చేయాలంటే కంపెనీ పెట్టి ఏమన్నా యాక్ట్స్ ఆర్ లా ఫాలో అవ్వాలా? ఏదైనా లా ఫాలో అవ్వాలా? ఏదైనా యాక్ట్లు ఫాలో అవ్వాలా? ఏంటమ్మా యాక్ట్స్ అన్ని చెప్పి ఏమేమి ఫాలో అవ్వాలి? ప్రైమరీగా కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వాలి సార్. ప్రైమరీగా ఏం ఫాలో అవ్వాలమ్మా? కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వాలి, అంతేనా? ఒకవేళ పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ యాక్ట్ ఫాలో అవ్వాలి.
ఎల్ఎల్పి అయితే ఎల్ఎల్పి యాక్ట్ ఫాలో అవ్వాలి, ఏదైతే అది. నెక్స్ట్ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి, కంపెనీస్ యాక్ట్ కంపెనీ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి 2000. నెక్స్ట్ నా బిజినెస్ చేస్తా అంటే కంపెనీస్ యాక్ట్ ఫాలో అయితే సరిపోద్దా? ఇన్కమ్ ట్యాక్స్ ఫాలో అవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి, జిఎస్టీ ఫాలో అవ్వాలి, ఇంకా అంతే. సర్లే యాక్ట్ రాసామంటే యాక్ట్ ఇంక్లూడ్ నోటిఫికేషన్స్ అంతే. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ ఫాలో అయితే సరిపోద్ది బిజినెస్ చేయాలంటే ఇండియాలో. నేను చెప్తా. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫాలో అవ్వాలి, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి, గ్రాట్యుటీ యాక్ట్ ఫాలో అవ్వాలి, పిఎఫ్ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఏంటమ్మా ఇవన్నీ? సార్ నువ్వు ఒక బిజినెస్ చేయాలంటే ఇండియాలో ఇదిగో ఈ యాక్ట్లన్నీ ఫాలో అవ్వాలి. వీటన్నిటిని కలిపి ఒక పేరు పెట్టాడు. ఏంటి సార్ అంటే చెప్పండి, బిజినెస్ లాస్. ఉందా ఎప్పుడైనా విన్నారా? ఎక్కడుంది? దీనిలో ఉంది, ఫౌండేషన్లో సబ్జెక్ట్ బిజినెస్ లాస్, బుక్ పేరు అదే. అంటే బిజినెస్ లా అంటే ఒకటే ఉంటుందా, చాలా యాక్ట్స్ ఉంటాయి. నువ్వు ఇండియాలో బిజినెస్ సంబంధించి ఏ లాస్ అన్ని ఫాలో అవ్వాలి మేజర్గా. అలా ఉంటే ఇంకా మేజర్గా అయితే ఇవి అవి మీ సిలబస్. బిజినెస్ అనేది ఇండియాలో డీల్ చేయాలి అంటే పెట్టి రన్ చేయాలంటే అవన్నీ ఫాలో అవ్వాలి. అమ్మా యాక్ట్ అన్నామా బిజినెస్ లా అన్నామా? బిజినెస్ యాక్ట్ అనలానే. బిజినెస్ లాలో చాలా యాక్ట్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాలి. సేమ్ అలాగే ట్రాఫిక్ లా. ట్రాఫిక్ లా అంటే ఒకటే ఉంటాయా, చాలా ఉంటాయా? పెడెస్ట్రియన్ లా ఫాలో అవ్వాలి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. సేమ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ లా. చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ లా ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఒక పార్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లాలో. అంటే ఇండియాలో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ డీల్ చేయాలి ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి, పే చేయాలంటే ఏమేం ఫాలో అవ్వాలి అనేదే ఇన్కమ్ ట్యాక్స్ లా. ఏంటమ్మా అది? ఇన్కమ్ ట్యాక్స్ లా. ఏమేం ఫాలో అవ్వాలనేదే ఇన్కమ్ ట్యాక్స్ లా. ఏమేం ఫాలో అవ్వాలో చెప్పండి, ఇప్పటి వరకు మీకు తెలిసినాయి అని చెప్పండి అమ్మా. ఏమేం ఫాలో అవ్వాలి? ఫస్ట్ ప్రైమరీగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962, తర్వాత మీరు నేర్చుకున్నావు ఏంటమ్మా, ఫినాన్స్ యాక్ట్, అది కూడా ఫాలో అవ్వాలి. మనకి ఏ ఫినాన్స్ యాక్ట్ అప్లై అవుతుంది? 24. నెక్స్ట్ కేస్ లాస్. కేస్ లాస్ అంటే హైకోర్టు ఆర్ సుప్రీం కోర్ట్ చెప్పిన జడ్జిమెంట్స్ కేస్ లాస్ అంటే కూడా ఫాలో అవ్వాలి నువ్వు. హెడ్డింగ్ ఏం పెట్టానమ్మా? ఇన్కమ్ ట్యాక్స్. చాలా మంది వాట్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఇన్కమ్ ట్యాక్స్ లా ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అంటారు. మొత్తం కొట్టేసి 0 వేసి పంపిస్తారు. ఎందుకు? అది ఒకటేనా? అది ఒక పార్ట్ అంతే. ఇండియాలో నువ్వు ఎలా అయితే వాట్ ఈజ్ బిజినెస్ లా అంటే కంపెనీస్ యాక్ట్ ఒకటే అని చెప్తావో అంత బ్లండరు ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. బిజినెస్ చేయాలంటే ఓన్లీ కంపెనీస్ యాక్ట్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫాలో అవ్వాలి, అన్నీ ఫాలో అవ్వాలి, గ్రాట్యుటీ యాక్ట్ ఫాలో అవ్వాలి, పిఎఫ్ యాక్ట్ ఫాలో అవ్వాలి. సేమ్ అలాగే ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు పే చేయాలి ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు మీట్ అవ్వాలి అంటే ఇదిగో ఇవన్నీ ఫాలో. ఇంకా కేస్ లాస్ తర్వాత ఏంటమ్మా, నోటిఫికేషన్స్ ఆర్ సర్క్యులర్స్ ఫాలో. ఇవన్నీ కలిపి ఏమన్నామ్మా అమ్మ, ఇన్కమ్ ట్యాక్స్ లా. ఏమేమి ఉంటాయి చెప్పండి ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఫినాన్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962, సర్క్యులర్స్ ఆర్ నోటిఫికేషన్స్, లీగల్ డెసిషన్స్ ఆఫ్ కోర్ట్స్. ఇది రాయాలి. అందరూ ఏం రాసి వస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ లా అనగానే? లా అంటే యాక్ట్, యాక్ట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1960 రాసి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ లా. గ్రూప్ ఆఫ్ యాక్ట్స్నే లా అంటారు. ఆ ఐటమ్ మీద ఒక యాక్ట్ని కూడా లా అనొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక యాక్టే అప్లై అవుతుందమ్మా.
దాన్నే లా అంటాను. గ్రూప్ ఆఫ్ యాక్ట్స్ అప్లై అవుతుంది, అన్నిటిని కలిపి బిజినెస్ లాస్ అంటారు, ఇన్కమ్ ట్యాక్స్ లాస్, ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ లా. చదవండి అమ్మా ఒకసారి, ఇవన్నీ గుర్తుండాలి. ఆన్లైన్ వాళ్ళు కూడా చదవాలి. మా మీకు హాలిడేస్ ఎప్పుడంటే, ఇక్కడ మీరు చెప్పండి అమ్మా, మీరే చెప్పండి హాలిడేస్ ఎప్పుడో, సంక్రాంతి హాలిడే. 12, 13, 14, 15 కరెక్ట్. 12 కూడా నేను ఇచ్చే హాలిడేనే, అది మీకేం హాలిడే కాదు. 12 కూడా కౌంట్ చేస్తాను, అంటే ఎన్ని రోజులు ఇచ్చాను మీకు సంక్రాంతి హాలిడేస్? 12, 13, 14, 15 4 days అని. 5 days అది ఎలాగో చెప్తాను చూడండి. 11th ఆఫ్టర్నూన్, 11th ఆఫ్టర్నూన్ నుంచి 16th ఆఫ్టర్నూన్ వరకు హాలిడేస్. 16th ఆఫ్టర్నూన్ క్లాస్ జరిగిద్ది, అది 16th ఆఫ్టర్నూన్ క్లాసులు జరుగుతాయి. 16 ఆఫ్టర్నూన్ ఎవరైతే రారో వాళ్ళకి 100 రూపీస్ పెనాల్టీ. వాళ్ళ సిల్క్ చాక్లెట్ 100 ఉంటుందా, అది కొనుక్కొని రావాలి. మన హాస్టల్ వచ్చాయమ్మా, సంక్రాంతి రోడ్ కూడా ఓపెన్, నిన్నే తెప్పించుకుంది, నిన్న భలే ఉంది అసలు. ఈవినింగ్ చపాతీలు, ఆఫ్టర్నూన్ మంచి కర్రీలు బాగా చేశారు. మళ్ళీ ఆల్రెడీ టాకు బాగానే ఉంటుంది మళ్ళీ బాగుంది, చపాతీలు కూడా బాగున్నాయి. మీకు బెటరా ఈవినింగ్ చపాతీలు? నువ్వు పెడుతున్నారు, నేను అక్కడే తిందామని ఫిక్స్ అయిపోయి. ఇక్కడికి వస్తుంది, మనకి ఇక్కడికి వస్తుందిలే, ఇక్కడ తీసి పెడతారు. నేను చెప్పాను నాకు కూడా 2 చపాతీలు వేసి పంపించండి. సరే అర్థమైందమ్మా. ఆ టికెట్లు ఏమన్నా ఉండాలంటే బుక్ చేసుకోండి. ఎవరైతే రావాల్సిన వాళ్ళు వాళ్ళ టికెట్లు బుక్ చేసుకోండి ఫస్ట్. ఎప్పుడు బుక్ చేసుకోవాలి టికెట్ రావడానికి? అది బుక్ చేసుకోండి, వెళ్ళటం రావాల్సింది. 16th ఆఫ్టర్నూన్ ఇక్కడ ఉండేలాగా, అంటే 16th మార్నింగ్ ఇక్కడ ఉండేలా చూసుకోండి. హాస్టల్లో ఎప్పుడు వరకు పెట్టరమ్మా ఫుడ్? 16th కూడా పెట్టరా? 16th పెడతాను అంతే. అందుకని నేను 5 days ఇచ్చాను. 16th ఒక పెట్టకపోతే మన హాస్టల్కి వచ్చి తినేయమ్మా, ఓకేనా? దెన్ అయిపోయింది ది హాలిడేస్ లిస్ట్. చెప్పండి అమ్మా ఒకసారి, ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962, ఫినాన్స్ యాక్ట్, సర్క్యులర్స్, నోటిఫికేషన్స్, సివిడిడి, లీగల్ డెసిషన్స్. ఈజీగా చెప్పవచ్చు, మన సిలబస్ అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఇంకొకే ఒక టాపిక్ మిగిలిపోయింది ఈ చాప్టర్లో, ఏంటంటే ట్యాక్స్ రేట్స్. అది అయిపోతే ఇంక అంత అయిపోయినట్టు. అదే మేజర్ టాపిక్ ఈ చాప్టర్లో, ట్యాక్స్ రేట్స్. ట్యాక్స్ రేట్స్ 2 టైప్స్గా క్లాసిఫై చేస్తే, నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్. అంటే కొన్ని ట్యాక్స్ రేట్స్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అయ్యాయి సార్. కొన్ని ట్యాక్స్ రేట్స్ స్టాగ్నెట్గా అలాగే ఉంటాయి, చేంజ్ అవ్వవు, కాన్స్టెంట్. అవి స్పెషల్ ఇన్కమ్స్ మీద నేను వేస్తాను. అది నేను ఫిక్స్డ్గా చెప్పేస్తాను, ఎప్పుడో 5 yearsకి ఒకసారి ఎప్పుడో చేంజ్ చేస్తాను వాటిని. చేంజ్ అయ్యేవన్నీ ఏ యాక్ట్లో చెప్పాలి? ఫినాన్స్ యాక్ట్లో. స్టాగ్నెంట్గా ఉండేవన్నీ ఏ యాక్ట్లో చెప్పాలి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. అంటే ఈ నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఏ యాక్ట్లో చెప్తాడు? ఫినాన్స్ యాక్ట్. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. స్పెషల్ రేట్స్ అన్ని ఎక్కడ చెప్తాడు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఎందుకు? అవి చేంజ్ అవ్వవు, సో రేర్గా చేంజ్ చేస్తాయి. ఈసారి అయింది 112 అయింది కదా, మీరు చదువుకున్నది ఎంతమ్మా? 112 ట్యాక్స్ రేటు పర్సంటేజ్. ఇప్పుడు ఎంత అయిందమ్మా? 12. సరే, అదే ఏదో రేర్గా చేంజ్ అవుతాయి. ఇంకా ఎల్టీసీజీ అలాగే ఉంది, ఎస్టీసీజీ అలాగే ఉంది, ఎల్టీసీ లాంగ్ 112 చేంజ్ అయ్యి. అర్థమైందా? క్యాజువల్ ఇన్కమ్ అలాగే ఉంది ఎప్పటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి 30%, అది ఏమవ్వాలా, అంతే, అది అంతే ఉంది.
సో అంటే స్పెషల్ ట్యాక్స్ క్రెడిట్స్ స్పెషల్ ఇన్కమ్స్ మీద ఉంటాయి సార్. మోస్ట్లీ క్యాపిటల్ గెయిన్ అండ్ క్యాజువల్ ఇన్కమ్ మోస్ట్లీ ఫిక్స్డ్ అది చేంజ్ అవ్వవు. నార్మల్ ట్యాక్స్ రేట్స్ అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి, అంటే నార్మల్ ఇన్కమ్ మీద ఉంటాయి. అసలు నువ్వు ముందు నార్మల్ ఇన్కమ్ అంటే ఏంటి, స్పెషల్ ఇన్కమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత నార్మల్ ఇన్కమ్కి నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ ఇన్కమ్కి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అని తెలుసుకోవాలి. వాట్ ఈజ్ నార్మల్ ఇన్కమ్, వాట్ ఈజ్ స్పెషల్ ఇన్కమ్, దాని తర్వాత నువ్వు నార్మల్ ట్యాక్స్ రేట్స్, దాని తర్వాత నువ్వు స్పెషల్ ట్యాక్స్ రేట్స్ చదువుకుందిగా. వాట్ ఈజ్ నార్మల్ ఇన్కమ్, వాట్ ఈజ్ స్పెషల్ ఇన్కమ్. సార్ నార్మల్ ఇన్కమ్ అంటే ఏంటో నేను చెప్పను, కానీ స్పెషల్ ఇన్కమ్ అంటే ఏంటో నేను చెప్తా. అది కాకుండా మిగతాదంతా ఏంటమ్మా నార్మల్ ఇన్కమ్. స్పెషల్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? ఫస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, సెకండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సార్ ఏం అర్థం కావట్లేదు, లైఫ్లో ఫస్ట్ టైం వింటున్నా ఆ పదాలు. ఏం పర్లేదు, మనకు తర్వాత వస్తాను. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ రెండింటికి. ఒక క్యాపిటల్ ఎసెట్ అంటే బిల్డింగ్ని అమ్మేస్తే నీకు వచ్చేది క్యాపిటల్ గెయిన్. అది ఒక 2 years తర్వాత అమ్మేస్తేనేమో లాంగ్ టర్మ్, 2 years లోపే అమ్మేస్తేనేమో షార్ట్ టర్మ్. చిన్న ఎగ్జాంపుల్. మా స్పెషల్ ఇన్కమ్ రెగ్యులర్గా వచ్చేది ఇది. నెక్స్ట్ నెంబర్ 3 క్యాజువల్ ఇన్కమ్. ఏంటమ్మా అది? క్యాజువల్ ఇన్కమ్. ఇవి మోస్ట్లీ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్, ఇవన్నీ కూడా ఉంటాయి, బట్ మోస్ట్లీ ఇవమ్మా. ఏంటవ్వ అది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, క్యాజువల్ ఇన్కమ్. బట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో కూడా నార్మల్ది ఇటు వచ్చేస్తుంది, అది రావచ్చు ప్రస్తుతానికి. ఇందులో 2 ఉంటాయి, ఇందులో 2 ఉంటాయి, ఇందులో 2లో ఒకటి నార్మల్కి వచ్చేస్తుంది ఊరికే ప్రస్తుతానికి. సార్ మరి నార్మల్ ఇన్కమ్ అంటే అదర్ రిమైనింగ్ ఇన్కమ్ అంటే ఏమేమి వస్తాయి అమ్మా? రిమైనింగ్ ఇన్కమ్ అంటే ఏమేమి వస్తాయి చెప్పండి అమ్మా మీరు. సాలరీ, హౌస్ ప్రాపర్టీ, పీజీబీబీ. క్యాపిటల్ గెయిన్ వస్తుందా? రాదు. ఎందుకు? క్యాపిటల్ గెయిన్ ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి, స్పెషల్ ఇన్కమ్. నెక్స్ట్ ఏమొస్తుంది? అదర్ సోర్సెస్. ఒక హెడ్ స్పెషల్ ఇన్కమ్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత అదర్ సోర్సెస్లో క్యాజువల్ ఇన్కమ్. సో క్యాజువల్ ఇన్కమ్ అదర్ సోర్సెస్లో వస్తుందమ్మా, పార్ట్ ఆఫ్ ది. అంటే ఒక 2 headsలో, ఒక హెడ్లో హాఫ్. మిగతా హెడ్స్ అన్ని ఏ ఇన్కమ్స్ అమ్మా? నార్మల్ ఇన్కమ్. ఇప్పుడు నార్మల్ ఇన్కమ్స్కి ఏ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి అంటమ్మా? నార్మల్ స్లాబ్ రేట్స్. ఏమంటారు వాటిని? నార్మల్ స్లాబ్ రేట్స్ ఆర్ నార్మల్ ట్యాక్స్ రేట్. స్పెషల్ ఇన్కమ్స్కి ఏ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయమ్మా? స్పెషల్ ట్యాక్స్ రేట్. మీరంటే నాకు ఇష్టం కాబట్టి మీరు ఏది అడిగితే అది ఫస్ట్ చెప్తాను. ఏది ఫస్ట్ చెప్పుకుందాం చెప్పండి అమ్మా, ఏది ఫస్ట్ చెప్పుకుందాం? నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్పుకుందామా, స్పెషల్ ట్యాక్స్ రేట్స్ చెప్పుకుందాం ఫస్ట్? నార్మలా? ఓకే, నార్మల్ అడిగారు కాబట్టి నార్మల్. ఓకేనా? ఎక్కువ మంది నార్మల్ అడిగారు కాబట్టి మంది అది చెప్పు. నువ్వు ఏది చెప్తున్నావు? నార్మలా? ఓకే సార్. తక్కువ మంది ఏది అడిగితే అది చెప్పుకున్నాం. సరే, ట్యాక్స్ రేట్స్. ఏ ట్యాక్స్ రేట్స్ అమ్మా ఇవి? నార్మల్ ట్యాక్స్ రేట్స్. ఇది పర్సన్ డెఫినేషన్లో వైజ్ చెప్పుకుందాం. ఇండివిజువల్, హెచ్ఏఎఫ్, ఏఓపిబిఓఐ, ఏజేపీ. ఏఓపిబిఓఐకి అది జస్ట్ చెప్తాను, తర్వాత డీటెయిలింగ్ ఇస్తాను. అసోసియేషన్లో మెంబర్స్ అందరూ లెస్ దాన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంటే ఇది కండిషన్స్ తర్వాత చెప్తాను. ఒకవేళ ఒక్క మెంబర్ అయినా మర్చిపోయారంతా, ఒక మెంబర్ అయినా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్సీడ్ అయితే, ఆర్ ఫారెన్ మెంబర్ ఉంటే అప్పుడు ఎంఎంఆర్ ఎగిరిపోయింది మొత్తం. నెక్స్ట్ సార్, ఒక మెంబర్ అయినా ఫారెన్ మెంబర్ ఉంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ అయితే ఎంఎంఆర్, ఫారెన్ మెంబర్ ఉంటే గ్రేటర్ దాన్ ఎంఎంఆర్. గుర్తుందా? అవన్నీ గుర్తు. సరే, ఏఓపిబిఓఐ నార్మల్ కేసు నాన్న, అంటే అందరు మెంబర్స్ బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ కంటే తక్కువ ఉంటేనే ఇది. తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకోండి. మిగతా అన్నిటికీ ఇంక ఇదే అమ్మా, హెచ్ఏఎఫ్ ఇదే మాట్లాడటానికి లేదు, ఏజేపీ ఇదే ట్యాక్స్ రేట్స్ మాట్లాడటానికి. ఏఓపిబిఓఐ మాత్రం కండిషన్ ఉంది, అదంతా పక్కన పెట్టండి సార్. ఇండివిజువల్ ఫస్ట్ దేని గురించి చూద్దామా? ఇండివిజువల్స్కి నార్మల్ ఇన్కమ్ ఉంటే ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోయే ట్యాక్స్ రేట్స్. ఇండివిజువల్స్ని 3 typesగా క్లాసిఫై చేశారు. ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఇండివిజువల్స్. ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నా? ఇండివిజువల్స్. తర్వాత హెచ్యుఎఫ్, ఏఓపిబిఐ, ఏజేపీ తర్వాత మాట్లాడదాం. ఇండివిజువల్స్కి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే అంటే ఇంకొకటి కూడా ఉంది, ఏంటది? న్యూ ట్యాక్స్ రెజ్యూమ్.
ఫస్ట్ స్టేజ్ చూద్దాం, ఓల్డ్ ట్యాక్స్ రేట్. సో అది చూసే ముందు అసలు ఇండివిజువల్స్ ట్యాక్స్ రేట్స్ అప్లై చేయడానికి 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఎన్ని కేటగిరీస్ అమ్మా? 3 కేటగిరీస్. నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్. నాన్ సీనియర్ అంటే ఎవరు సార్? ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్. 60 వస్తే మళ్ళీ అటు వెళ్ళిపోతాడు. సీనియర్ అంటే ఎవరు సార్? ఏజ్ రెసిడెంట్ అవ్వాలి. సీనియర్ అంటే ఎవరమ్మా అమ్మ? రెసిడెంట్ అవ్వాలి. ఏజ్ 60 ఇయర్స్ ఆర్ అబోవ్, అప్ టు 79. మళ్ళీ 80 వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు? సూపర్ సీనియర్. 80 ఆర్ అబోవ్ వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాలి. కట్టాలి 80 అబోవ్ ఉన్నా కానీ కట్టాలి. మీరందరూ సూపర్ సీనియర్ రిటర్న్స్ ఒక 20 కానీ 30 కానీ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు వచ్చి నేను చూస్తాను, మీరు ఇట్లా ఉంటారు 100, 102 ఏజ్లో వస్తారనమాట. అప్పుడు నేను కూడా క్లాసులు చెప్తూ ఉంటాను మీ పిల్లలకి. నేను టైం మినిషన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ముసలు అయిపోతారు అప్పుడు 100, 102 ఇయర్స్కి వచ్చి పలకరిస్తా. ఏమైనా ట్యాక్స్ రిటర్న్ వేస్తున్నారా అని. మీకు అప్పుడు చాలా ఇన్కమ్ ఉంటుంది కదా, 4-5 ఇల్లు కొనేసి ఉంటారు, 4-5 బిజినెస్లు చేస్తుంటారు, చాలా ఉంటుంది. అప్పుడు నాకు 1 కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వండి. అప్పట్లో 1 కోటి రూపాయలు అంటే 1,00,000 రూపాయలు అంతా. ఓకేనా? సరే సార్, రెసిడెంట్ అవి ఉండాలి. ఇక్కడ కూడా ఏజ్ ఎంతకంటే ఎక్కువ ఉండాలమ్మా? సూపర్ సీనియర్ అంటే 80 ఆర్ అబోవ్ ఉంటారమ్మా. 80 ఆర్ అబోవ్ బతుకుంటారా? ఎక్కువ మంది ఉంటారా, తక్కువ మంది ఉంటారా? ఈ రోజుల్లో అయితే కష్టమే. ఈవెన్ ఫిలిం స్టార్స్ అంతా జాగ్రత్త మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైనా సరే తక్కువే. నాకు తెలిసి 80 అంటే కష్టమే. 60 కష్టం అంటున్నారు. 60 కొడదాంలే, 70 ఉన్నాం అంటే కష్టమే. కానీ 60-70కి ఏదో ఇక ఎదురు చూస్తూ ఉండాలి, కాలింగ్ బెల్ ఎప్పుడు వస్తుందా అని. అట్లా ఉంటుంది 60-70. మనవరు మనవరాలు చూసుకుంటూ చూసాము, ఓకే, ఈ చేంజెస్ అన్నీ చూసుకుంటూ, యుడ్డూరాలు వింతలు దారుణాలు అన్ని న్యూస్లో చూసుకుంటూ ఇక అట్లా వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది అప్ టు 60 ఓకే. అందుకని అప్ టు 60 వరకు ఏమన్నారమ్మా? నాన్ సీనియర్. 60 ఆర్ 60 to 79 సీనియర్, 80 అబోవ్ సూపర్ సీనియర్. అమ్మా నాకు ఒక డౌట్ వచ్చింది, ఆన్లైన్ వాళ్ళు చెప్పాలి ఈ క్వశ్చన్. సార్ మీ ప్రీవియస్ ఇయర్ ఏంటి, మీ అసెస్మెంట్ ఇయర్ ఏంటి? ఇది మీరు కూడా చెప్పండి. ప్రీవియస్ ఇయర్ ఏంటంటే 2024-25 చెప్పండి. 2025-26 అంతే కదమ్మా. ఆన్లైన్ వాళ్ళు మిమ్మల్ని చెప్పమన్నారా? వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, మీరేమో మాట్లాడరు. కరెక్టేనా? ఏదో ఒకటి రాయండి సార్. ఇప్పుడు ఏంటి, మాకు లంచ్ బ్రేక్ టైం అవుతుంటే మీరు. సరే, 24-25-26 సార్. ఇప్పుడు నేనేమన్నాను? 60 ఇయర్స్ వస్తే, ఎన్ని ఇయర్స్ వస్తే? 60 ఇయర్స్ వస్తే సీనియర్ సిటిజన్ అన్నాను. ప్రీవియస్ ఇయర్లో ఏజ్ కన్సిడర్ చేస్తానా, అది సీనియరా నాన్ సీనియరా అని చెప్పడానికి? అసెస్మెంట్ ఇయర్లో ఉన్న ఏజ్ కన్సిడర్. అమ్మ ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు చేస్తారు మీరు? అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు? అసెస్మెంట్ ట్యాక్స్ ఎప్పుడు కంప్యూట్ చేస్తారు? అసెస్మెంట్. ఇప్పుడు ఏజ్ ఏ ఇయర్లో కన్సిడర్ చేయాలి? ఆప్షన్ ఏ, ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఏజ్ కన్సిడర్ చేయాలి. అతను సీనియరా నాన్ సీనియరా అని అనడానికి. ఆప్షన్ బి, అసెస్మెంట్ ఇయర్లో ఉన్న ఏజ్ కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ట్యాక్స్ కంప్యూట్ చేసేది అసెస్మెంట్ ఇయర్లో, ట్యాక్స్ రేట్స్ అప్లై అయ్యేది అసెస్మెంట్ ఇయర్లో, కాబట్టి ఏజ్ కూడా అసెస్మెంట్ ఇయర్ తీసుకోవాలి. ఎందుకు ప్రీవియస్ ఇయర్ అంటే ఇన్కమ్ ఆన్ చేసేది ప్రీవియస్ ఇయర్లో, కాబట్టి ఏజ్ ప్రీవియస్ ఇయర్ తీసుకోవాలి. అతను సీనియరా నాన్ సీనియరా అనాలంటే ఆ ఏజ్ని బట్టే ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. ఏజ్ని బేస్ చేసుకుని ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. ట్యాక్స్ రేట్స్ ఏమో అసెస్మెంట్ ఇయర్కి అప్లికబుల్ అయినవి తీసుకుంటాం. ఇన్కమ్ ఏమో ప్రీవియస్ ఇయర్ది. సి, ఎనీవన్ ఏదైనా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్సి డి ఏది తీసుకో, డిపార్ట్మెంట్ ఏది చెప్తే అది తీసుకో. చెప్పండి అమ్మా. ఆన్లైన్ వాళ్ళు చెప్పాలి ప్రీవియస్ ఇయర్ ఏజ్ తీసుకోవాలా? ఆన్లైన్ వాళ్ళు ఎందుకమ్మా? ఇన్కమ్ అప్పుడే ఆన్ చేస్తున్నాం కాబట్టి. ట్యాక్స్ రేట్స్ అప్లై అయ్యేది అసెస్మెంట్ ఇయర్లో కదా, ఏజ్ ట్యాక్స్ రేట్స్కి లింక్ అయి ఉంటుంది కదా. ఆన్లైన్ వాళ్ళు ప్రీవియస్ ఇయరే. ఎందుకు? బుక్లో ఉందా? లేదు. ఓకే, మరి ట్యాక్స్ రేట్స్ అప్లై అయ్యేది అసెస్మెంట్ ఇయర్లో కదా.
మనం ఇప్పుడు టాపిక్ ట్యాక్స్ రేట్స్ కదా. సార్ ఫినాన్స్ యాక్ట్ 2024 అవుతుంది. అది ప్రీవియస్ ఇయర్ ముందరే నేను ముందు ఇచ్చారని మీరు ముందు అప్లై చేయరు కదమ్మా, మీరు అసెస్మెంట్ ఇయర్లో కదా అప్లై చేసేది అది కదా. మేము 2024లో రిలీజ్ చేసామని 2024లో అప్లై చేస్తారు ఆ ట్యాక్స్ రేట్స్, అసెస్మెంట్ ఇయర్లో అప్లై చేస్తారు. చెప్పేటప్పుడు కూడా అదే చెప్తాను నేను, ఈ అసెస్మెంట్ ఇయర్కి ఇవి అని. కానీ 24లో చెప్పాను కాబట్టి ఆ యాక్ట్కి ఆ పేరు వచ్చింది 24 అని. కానీ ఆ 24 యాక్ట్ అప్లై చేస్తే 25-26లో క్లియర్గా స్టార్టింగ్లోనే చెప్తాను, ఫినాన్స్ యాక్ట్ 24 ఈజ్ అప్లికబుల్ టు అసెస్మెంట్ ఇయర్ 25-26 అని. ఆన్సర్ రేపు చూద్దాం, ఓకేనా. బాగా థింక్ చేసుకుని రండి సార్. ఏజ్ అనేది ఏ ఇయర్లో తీసుకోవాలి, ఇన్కమ్ ఆన్ చేసే ఇయర్ బేస్ చేసుకోవాలా, ట్యాక్స్ రేట్స్ కాబట్టి ట్యాక్స్ రేట్స్ అప్లై చేసే అసెస్మెంట్ ఇయర్ తీసుకోవాలా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చా, డిపార్ట్మెంట్ ఏది చెప్తే అది తీసుకోవాలి అన్న. రేపు క్లాస్లో చూద్దాం, ఓకేనా.